కొంతమంది ఒక ఆయన అయితే సత్యనారాయణ గారని అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ చిన్న పని ఏదో టీ కొట్టు లాంటిది ఏదో. సార్ మేము ఎప్పుడు జీవితంలో ₹1,00,000 చూడలేదు సార్. వస్తుంది, తింటాము, అమ్ముతాము, మళ్ళీ సామాన్లు తెచ్చుకుంటాం, మళ్ళీ చేసుకుంటాం సార్. మీకు ఆల్రెడీ పెట్టుకున్నాము, ఇప్పుడు ₹18 లక్షల డబ్బులు వచ్చినాయి. ఎప్పటి నుంచో ఇల్లు అనుకున్నాము, ఇల్లు కూడా వాళ్ళు ఖాళీ చేస్తూ వీళ్ళకి చాలా తక్కువ రేటుకి ఇచ్చి వెళ్ళిపోయారట. ₹18 లక్షలకి హైదరాబాద్ సిటీలో ఇల్లు ఎక్కడ వస్తుందంటే అది మామూలుగా వేరే వాళ్ళకి అమ్మాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. వాళ్ళు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద ఖాళీ చేయించి ఇవన్నీ చేయటం ఎందుకని చెప్పి దాదాపు 3 కోట్ల ఖరీదు ఉన్న ఇల్లు వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళు ఖాళీ చేయమన్నోళ్ళు అదృష్టం పెట్టుకున్నాక వీళ్ళకి 18 లక్షలకి వీళ్ళ దగ్గర ఉన్నది. అదే 18 లక్షలు మా దగ్గర ఎక్కడ నుంచి మాకే తెలియదండి అంటున్నారు. మీ దగ్గర అదృష్టం పెట్టుకున్న భార్య భర్తలు ఇద్దరు పెట్టుకున్నారు. ఇది 2 లక్షలు, అదొకటి అంటే దాదాపు 20 లక్షలు సంపాదించారు 2 నెలల్లో కాలరెడీ పెట్టాక. చాలా మంది ఆడవాళ్ళు అయితే బ్రహ్మాండంగా కాలరెడీ పెట్టుకున్నాక బట్టల గుట్లు పెట్టుకుంటారు, బూటికలు పెట్టుకుంటారు. ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తాయి. ఎంత పెట్టుకుందామని మనసులో అనుకుంటే చాలు, ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే వాస్తుకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే గనక సంప్రదించవచ్చు. ఆన్లైన్లో తీసుకోవచ్చు కదండి బ్రహ్మాండంగా. అమ్మ నేను వచ్చి నాకు ఇక్కడ ఇది ఉంది బాత్రూమ్ కూలగొట్టాల్సి వచ్చింది, ఇది చేయాలి అది చేయాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా కంపల్సరీ మార్చాల్సి వచ్చిందంటే నేను ఆన్లైన్లో చెప్పేస్తాను. అసలు అవసరమే రాదు. అదృష్టం ఉన్న చోట చెడే ఉండదు, కోటి సూర్యుల ప్రభావం దాంట్లో వెలుగు ఉంటుంది. ఇక చీకటి ఎక్కడ ఉంటుంది? వాస్తు అనేది చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయం అనేది భూమి మొత్తాన్ని ప్రభావవంతం చేసే, అంటే మీరు ఎప్పుడైతే అదృష్టం పెట్టుకుంటారో గుండ్రంగా ఉన్న భూమి మొత్తం, గ్లోబ్ మొత్తం మీ చేతిలో ఉన్నట్టే. గ్లోబ్ మొత్తం, భూమి మొత్తం మీ చేతిలో ఉన్నప్పుడు మీకు ఇంకా వాస్తు ఏంటి? మీరే వాస్తు పురుషుడు కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్. మీరు ఎవరికైనా దీవిస్తే కూడా మీ చేతిలో ₹1 బిళ్ళ ఇచ్చినా, ఒక స్వీట్ ఇచ్చినా, మీ చేతితో పసుపు బొట్టు పెట్టినా వాళ్ళ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా పోతాయి మీరు అదృష్టం ధరించిన తర్వాత. సంతోషం అండి. అమ్మమ్మ, మీకు కూడా మీ జీవితంలో ఒక మార్పుని చూడాలని, ఉన్నత స్థానాలకి ఎదగాలనే కోరిక ఉంటే కనుక మీరు కూడా అదృష్ట రత్నాన్ని ధరించండి. ధరించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని బుక్ చేసుకుని గురువు గారిని కలిసి ఆ రత్నం అందుకోండి. నమస్కారం.